యోబు గ్రంథం 18వ అధ్యాయం 1-10 వరకు. అప్పుడు షూహీయుడైన బిల్దాదు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను: మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాటలాడెదము. మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేం మెంచబడుట ఎలా? కోపం చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపబోవును. వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయాలోచన వారిని కూల్చును. వారు వాగురుల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.